మనందరికీ తెలుసు మన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంత పవర్ఫుల్ అని. అయితే ఈ ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తు చేయడానికే ఒక ప్రత్యేకమైన రోజుందని తెలుసా? అదే జాతీయ ఓటర్ల దినోత్సవం. ఈ రోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం, ఇంకా ముఖ్యంగా కాంపిటేటివ్ పరీక్షల కోసం ఈ టాపిక్ని ఎలా వాడుకోవచ్చో కూడా చూద్దాం. జాతీయ ఓటర్ల దినోత్సవం అనగానే మన మైండ్లో వెంటనే స్ట్రైక్ అవ్వాల్సిన ఒకే ఒక తేదీ జనవరి 25. అసలు ఈ తేదీకే ఎందుకంత ప్రత్యేకత, దాని వెనుకున్న కథేంటో చూద్దాం. ఇంతకీ ఈ నేషనల్ ఓటర్స్ డే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన యంగ్ ఓటర్స్ కోసం, ముఖ్యంగా 18 ఏళ్లు నిండి మొదటిసారి ఓటు వేయబోతున్న వాళ్లని ఎంకరేజ్ చేయడానికి, ఓటు విలువ తెలియజేయడానికి జరుపుకునే రోజు. దీని అంతిమ లక్ష్యం మన ప్రజాస్వామ్య మూలాలను ఇంకా బలంగా మార్చడమన్నమాట. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. సంవత్సరంలో ఇన్ని రోజులుండగా కేవలం జనవరి 25వ తేదీనే ఎందుకు ఎంచుకున్నారు? ఊరికే సెలెక్ట్ చేయలేదు. దీని వెనక ఒక ముఖ్యమైన చారిత్రక కారణం ఉంది. ఆ కారణమేంటంటే 1950 జనవరి 25 సరిగ్గా ఇదే రోజున మన భారత ఎన్నికల సంఘం అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. మన దేశంలో ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించే ఈ అత్యంత కీలకమైన సంస్థ పుట్టినరోజనమాట. సో ఆ చారిత్రాత్మకమైన రోజును గుర్తు చేసుకుంటూ 2011 నుండి ఈ రోజును జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది కేవలం ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, దీని వెనక ఒక క్లియర్ మిషన్ ఉంది. మన డెమోక్రసీని బలోపేతం చేయడానికి ఈ రోజు ద్వారా కొన్ని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలనుకుంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. దీని వెనకున్న మిషన్లో 4 ముఖ్యమైన పాయింట్సున్నాయి. మొదటిది 18-19 ఏళ్ల వయస్సున్న ప్రతి ఒక్కరినీ ఓటర్ లిస్టులో చేర్చడం. రెండోది ఓటు హక్కు విలువ గురించి, బాధ్యతల గురించి అందరికీ అవగాహన కల్పించడం. ఇక మూడోది డబ్బుకో మరే ఇతర ప్రలోభాలకో లొంగకుండా నీతిగా ఓటు వెయ్యమని ప్రోత్సహించడం. చివరిగా ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచే మంచి పద్ధతులను గుర్తించి వాటిని అందరూ పాటించేలా చూడటం. ఈ 4 స్తంభాలే ఈ రోజుకు ఆధారం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఈ ఓటర్ల దినోత్సవానికి ఒక కొత్త థీమ్ ఉంటుంది. అంటే ఆ సంవత్సరం ఎన్నికల ప్రక్రియలో ఒక స్పెసిఫిక్మైన అంశంపై ఎక్కువ ఫోకస్ పెడతారన్నమాట. దీనివల్ల ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు కొత్తగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది. మరి ఈ లక్ష్యాలు, ఈ కార్యక్రమాలు మన రాజ్యాంగ వ్యవస్థలో ఎంత ముఖ్యమైనవో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇది కేవలం ఒక్కరోజుతో ముగిసేది కాదు. మన ప్రజాస్వామ్యానికి ఇది ఒక రకంగా పునాది లాంటిది. అల్టిమేట్ గోల్ ఒక్కటే, దేశంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యాన్ని అంటే పార్టిసిపేటరీ డెమోక్రసీని బలోపేతం చేయడం. దాని అర్థమేంటంటే దేశ పౌరులందర్నీ పాలనలో భాగం చేయడం. ఈ దినోత్సవం ఆ గొప్ప లక్ష్యాన్ని మనకు ప్రతి ఏటా గుర్తుచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జీఎస్ పేపర్ 2లోని పాలిటీలో ఆర్టికల్ 326 ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎలక్షన్ కమిషన్ వంటి అంశాలకు ఇది డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. అంతేకాదు జీఎస్ 1లో డెమోక్రసీ గురించి లేదా ఎస్సే పేపర్లో సిటిజన్ పార్టిసిపేషన్ గురించి రాయాల్సొచ్చినప్పుడు ఈ పాయింట్స్ వాడితే సమాధానానికి చాలా బలమొస్తుంది. సరే, ఇప్పుడు ఈ సమాచారాన్ని కేవలం తెలుసుకోవడమే కాదు, మెయిన్స్ ఎగ్జామ్లో ఆన్సర్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒకవేళ దీనిపై ప్రశ్నొస్తే మీ సమాధానాన్ని ఎలా ఒక పద్ధతి ప్రకారం రాయవచ్చో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీ ఆన్సర్ని ఇలా స్ట్రక్చర్ చేసుకోవచ్చు. ముందుగా ఇంట్రడక్షన్లో జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి, అంటే జనవరి 25న 2011లో మొదలైందని చెప్పండి. ఆ తర్వాత బాడీలో యువతను ప్రోత్సహించడం, అవగాహన పెంచడం వంటి దాని ముఖ్య లక్ష్యాలను వివరించండి. దీనిని ఆర్టికల్ 326 లాంటి రాజ్యాంగ నిబంధనలతో లింక్ చేస్తూ రాయాలి. ఫైనల్గా కంక్లూజన్లో ఇది మన ప్రజాస్వామ్యాన్ని ఎలా బలోపేతం చేస్తుందో విశ్లేషిస్తూ ఒక మంచి ముగింపివ్వండి. సరే, ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన 5 కీలక అంశాలు ఏంటంటే: 1 తేదీ జనవరి 25, 2 ఎప్పుడు స్టార్ట్ అయింది 2011, 3 ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఫౌండేషన్ డే కాబట్టి, 4 మెయిన్ ఫోకస్ యువత, ఓటర్ల అవగాహన, 5 కనెక్షన్ ఎన్నికల సంస్కరణలు. ఈ 5 పాయింట్లు గుర్తుంటే చాలు. చివరగా ఒక చిన్న ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. ఒకరోజు మనం జరుపుకునే ఈ అవగాహన కార్యక్రమం నిజంగా ఏడాది పొడవున మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎంతవరకు ప్రభావం చూపగలదు? దీని గురించి కాస్త ఆలోచించండి.